వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామములు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్టోబర్ నెల ప్రత్యేకంగా మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి నెల. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో ప్రతి కథోలిక కుటుంబం కూడా జపమాల ప్రార్థన చెప్పాలి. జపమాల ప్రార్థనలు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి జపమాల చెప్పేటప్పుడు ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో జపమాలను మనం జపించాలి. మన పునీతుల యొక్క జీవితాలను మనం చూసుకుంటే జపమాల ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను పొందుకున్నారు. మరియ తల్లి యొక్క సహాయముతో వారందరూ కూడా క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడ్డారు. జపమాల ప్రార్థనలు చాలా శక్తివంతమైనవని, జపమాల చెప్పడం ద్వారా మన కుటుంబం శాంతి సంతోషంగా ఉంటుందని, జపమాల ప్రార్థన అనేక మంచి ఫలితాలను ఇస్తుందని, జపమాల ప్రార్థన ద్వారా యుద్ధాలే ఆగిపోయాయని, జపమాల జపించడం ద్వారా అనేక విజయాలను మనం పొందుకుంటాము అని మన పునీతులు చెప్తూ ఉన్నారు. అలాగే పునీత మదర్ తెరీసమ్మ గారు కూడా నోబెల్ శాంతి బహుమతి తీసుకుంటూ ఇలా చెప్పారు: కలిసి ప్రార్థన చేసే కుటుంబాలు కలిసి జీవిస్తాయి అని చెప్పారు. అయితే ఈ ఆధునిక సమాజంలో కలిసి ప్రార్థన చేసే కుటుంబాల సంగతి మనం పక్కన పెడితే కలిసి భోజనం చేసే కుటుంబాలే మనకి కనిపించడం లేదు. కలిసి భోజనం చేసే విషయాన్ని కూడా మనం పక్కన పెడితే కలిసి నిద్రపోయే కుటుంబాలే మనకి కనిపించడం లేదు. అంటే ఈనాటి కుటుంబాలు ఎలా తయారయ్యాయి అంటే కలిసి జీవించే కుటుంబాలుగా కాకుండా యాత్రిక కుటుంబాలుగా తయారయ్యాయి. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన కథోలిక కుటుంబాలు అలా ఉండకూడదు. మన కథోలిక కుటుంబాల చేతిలో ఉండే జపదండ దావీదు చేతిలో ఉండే వడిసెలంటిదిగా ఉండాలి. దండ వడిసెలైతే పూసలు దావీదు తన సంచిలో వేసుకున్న రాళ్ల వంటివిగా ఉండాలి. శత్రువైన సాతానును గెలవాలంటే ప్రతి కథోలికని చేతిలో జపమాల అనే వడిసెలు ఉండాలి. ప్రతి ఇల్లు దావీదు మెడలో ఉన్న సంచలంటిదిగా ఉండాలి. దావీదు తన సంచలో గుండ్రని 5 రాళ్లను వేసుకున్నట్లే ప్రతి కథోలిక కుటుంబం కూడా తన కుటుంబం అనే సంచలో జపమాల అనే రాళ్లను వేసుకుంటే శత్రువైన సాతానును ఓడించడానికి ఆ జపమాల రాళ్లే మనకి సహాయపడతాయి. ఆ జపమాలే మన కుటుంబంలో శాంతి సమాధానాలను తీసుకొస్తాయి. ఆ జపమాలే మనం అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. కాబట్టి జపమాల చెప్పడం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మన కథోలిక శ్రీ సభ ఆమోదించినటువంటి 11 అద్భుతాలను ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి కుటుంబం కూడా ఈ అద్భుతాలను చూసిన తర్వాతైనా ఈ అక్టోబర్ నెలలో క్రమం తప్పకుండా ప్రతి కుటుంబం కలిసి జపమాల ప్రార్థన చెప్పాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. మన కథోలిక శ్రీ సభ ఆమోదించిన 11 అద్భుతాలను ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. అయితే మరియ తల్లి యొక్క అద్భుతాలు ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎవరి జీవితంలో జరిగాయి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనం 1091 నుంచి 1153 మధ్య కాలంలో జీవించిన పునీత బెర్నార్డ్ గారి జీవితంలో మరియ తల్లి చేసిన అద్భుతం గురించి తెలుసుకుందాం. పునీత బెర్నార్డ్ గారికి మరియ తల్లి ఎడల చాలా భక్తి విశ్వాసం ఉండేది. బెర్నార్డ్ గారికి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారి యొక్క తల్లి మరణించారు. అప్పటి నుండి మరియ తల్లిని తన సొంత తల్లిగా అంగీకరించి మరియ తల్లిని చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉండేవారు. ప్రతిరోజు మరియ తల్లికి జపమాల ప్రార్థన చెప్తూ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఉండేవారు. అలా బెర్నార్డ్ గారు మరణించేంత వరకు కూడా మరియ తల్లి యొక్క సంరక్షణలోనే ఆయన పెరిగారు. మరియ తల్లి ఎడల బెర్నార్డ్ గారు చూపిస్తున్న ఆ భక్తి విశ్వాసానికి గుర్తుగాను ఒకసారి క్రిస్మస్ అర్ధరాత్రి పూజలో బెత్లెహేములో జన్మించిన శ్రీ బాలయేసుని మరియ తల్లి తన దివ్య హస్తాలలో ఎత్తుకొని వచ్చి బెర్నార్డ్ గారికి చూపించారు. ఈ బాలుడే లోకరక్షకుడు, ఈ బాలుణ్ణి అంగీకరించు, ఈ బాలుణ్ణి స్వీకరించు అని మరియ తల్లి బెర్నార్డ్ గారికి చెప్పారు. ఆ దృశ్యాన్ని చూసి బెర్నార్డ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. కేవలం జపమాల ప్రార్థన ద్వారా లోక రక్షకుణ్ణి నా కళ్ళతో నేను చూడగలిగాను, లోక రక్షకుని తల్లి అయిన దేవమాత తల్లిని కూడా నేను చూడగలిగాను అని బెర్నార్డ్ గారు ప్రకటించారు. ఇదంతా కూడా కేవలం జపమాల ప్రార్థన ద్వారానే ఇన్ని అద్భుతాలను మనం చూడవచ్చని, ఎన్నో అద్భుతాలను మనం పొందుకోవచ్చని, ఎన్నో మేలులను మనం పొందుకోవచ్చని, గొప్ప గొప్ప విషయాలలో మనం విజయం సాధించవచ్చు అని బెర్నార్డ్ గారు తెలియచేశారు. అలాగే మరియ తల్లిపై ఉన్న ప్రేమకు గుర్తుగాను బెర్నార్డ్ గారు మికిలి నెన్నెరగల తల్లి అనే ప్రార్థన కూడా రాశారు. ఈ విధంగా మన యొక్క పునీతుల జీవితంలో మరియ తల్లి చేసిన అద్భుతాలు ఇంకెన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం.
రెండవ అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. 1170 నుండి 1221 మధ్య కాలంలో జీవించిన భక్త డొమినికన్ గుజ్మాన్ గారు జపమాల ప్రార్థన చెప్పడం ద్వారా జరిగిన అద్భుతం ఇది. రక్షణ చరిత్రలో మరియ తల్లి పాత్ర చాలా ప్రత్యేకమని మనం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నీకు నాకు మనందరికీ రక్షణ వచ్చింది అంటే అది కేవలం మరియ తల్లి ద్వారానే మనకు వచ్చింది. ఎందుకంటే ఆ రోజు గాబ్రియేలు దూత వచ్చి దేవుని యొక్క ప్రణాళికను మరియ తల్లికి వివరించినప్పుడు మరియ తల్లి దేవుని ప్రణాళికకు తల వంచారు. అందుకే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, మనకు రక్షణ భాగ్యాన్ని దయచేశారు. అలా మరియ తల్లి యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైందని, మరియ తల్లి పైన భక్తిని పెంపొందించడానికి భక్త డొమినికన్ గుజ్మాన్ గారు చాలా కృషి చేశారు. వారి కృషి ఫలితంగానే 13వ శతాబ్దంలో కొంతమంది అల్జీనియర్లు వారి యొక్క తప్పుడు సిద్ధాంతాలతో స్త్రీ సభ పైన లేనిపోని ఆరోపణలు తీసుకొచ్చారు. దానితో చాలా మంది భక్తులు స్త్రీ సభ నుండి దూరం అయిపోయి వేరే సంఘాలలో చేరారు. అప్పుడు భక్త డొమినిక్ గుజ్మాన్ గారు జపమాలను ఆయుధంగా పెట్టుకొని జపమాల ప్రార్థన చేయాలి అని అందరికీ పిలుపునిచ్చారు. అందరూ కూడా జపమాల ప్రార్థన చెప్పడం ప్రారంభించారు. జపమాల ప్రార్థన ద్వారా చాలా మంది ప్రజలు అనగా దాదాపు 1,00,000 మంది ప్రజలు మారు మనసు పొంది మరలా తిరిగి స్త్రీ సభలోనికి వచ్చారు. స్త్రీ సభ యొక్క సిద్ధాంతాలను అంగీకరించారు. అల్జీనియన్లు చేసిన ఆరోపణలు తప్పు అని అక్కడ కొట్టివేయబడ్డాయి. ఈ విధంగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనతో జపమాల ప్రార్థనతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అని చాలా మంది భక్తులు రుజువు చేస్తూ ఉన్నారు. ఇంకా మనం మూడో అద్భుతం గురించి తెలుసుకుందాం. జపమాల చెప్పడం ద్వారా సంతాన భాగ్యాన్ని పొందుకున్న రాణి జీవితంలో జరిగిన మూడో అద్భుతం ఇది. 1213వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశపు రాణి జీవితంలో జరిగిన అద్భుతం. ఫ్రాన్స్ దేశపు రాణికి వివాహమై 12 సంవత్సరాలైంది. అయినా కూడా ఆమెకు సంతాన భాగ్యం కలగలేదు. దానితో ఆమె చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉండేది. ఒకరోజు భక్త డొమినికన్ గుజ్మాన్ గారు ఆమెకు దర్శనంలో కనిపించి పట్టుదలతో జపమాల ప్రార్థన చెప్పు, జపమాల ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా మనం పరిష్కరించుకోవచ్చు అని చెప్పారంట. అప్పటి నుండి ఫ్రాన్స్ దేశపు రాణి పట్టు విడవకుండా జపమాల ప్రార్థన చెప్పడం మొదలుపెట్టారు. అలా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో 1213వ సంవత్సరంలో ఫిలిప్ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఫ్రాన్స్ దేశపు రాణి. కానీ కొన్ని రోజులకు దురదృష్టవశాత్తు ఆ బిడ్డ మరణించాడు. అయినా కూడా ఆమె అధైర్య పడకుండా, విశ్వాసం కోల్పోకుండా తన రాజభవనంలోనే మరియ తల్లికి ఒక గుడి కట్టి రాజభవనంలో పనిచేసే వారందరినీ కూడగలిపి జపమాల ప్రార్థన చెప్పడం మొదలుపెట్టింది. అలా ప్రతిరోజు కూడా ఒక 10 మందిని కూర్చోబెట్టి ఆమె జపమాల ప్రార్థన చెప్తూ ఉండేది. ఆమె ప్రార్థన ఫలితంగా మరలా 1215వ సంవత్సరంలో లూయిస్ అనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడే ఫ్రాన్స్ దేశానికి రాజుగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. రాజులందరిలో కూడా ఆదర్శవంతమైన రాజుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఇలా కేవలం జపమాల చెప్పడం ద్వారానే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం వలననే ఎన్నో అద్భుతాలు పొందుకోవచ్చని, సంతాన భాగ్యాన్ని కూడా మనం పొందుకోవచ్చు అని ఫ్రాన్స్ దేశపు రాణి చెప్తూ ఉన్నారు. ఇంకా 4వ అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. 1566 నుంచి 1572 మధ్య కాలంలో జీవించిన 5వ భక్తన జగద్గురువులు గారి సమక్షంలో జరిగిన జపమాల అద్భుతం ఇది. ఐరోపా దేశాలన్నీ మత సంస్కరణల వల్ల తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. దీనికి తోడుగా టర్కీ దేశపు సైన్యాలు దాడులు ఈ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇది గమనించినటువంటి 5వ భక్తన జగద్గురువులు గారు విశ్వాసులందరినీ పిలిచి జపమాల ప్రార్థన చెప్పమని కోరారు. కొద్దిపాటి సైన్యాన్ని కూడా ఆయన కూడగట్టారు. ప్రతి ఒక్క సైనికుడికి ఒక జపమాలను ఇచ్చి యుద్ధానికి పంపించారు. సెప్టెంబర్ 8, 1571వ సంవత్సరంలో కేవలం 3,000 మంది ఐరోపా సైనికులు 30,000 మంది టర్కీ సైనికుల పైన లెపోటో ప్రాంతంలో యుద్ధం చేసి విజయబేరిని మ్రోగించారు. ఇది జపమాల చెప్పడం ద్వారానే జపమాల మాత మనకు అందించినటువంటి అద్వితీయమైన విజయము అని జగద్గురువులు గారు ప్రకటించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 3,000 మంది సైనికులు 30,000 మంది సైనికులను ఓడించారు అంటే అది కేవలం మరియ తల్లి యొక్క సహాయంతో, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనతోనే జరిగింది అని ప్రపంచమంతా కూడా విశ్వసించింది. ఇలా జపమాల ప్రార్థన చెప్పడం ద్వారా అనేక అద్భుతాలను మనం పొందుకోగలుగుతాము అని ఈ యుద్ధమే మనకి రుజువు చేస్తూ ఉంది. ఇప్పుడు 5వ అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. అది 1945వ సంవత్సరం హీరోషిమా నగరం పైన ఆటం బాంబుల వర్షం కురిసిన సంవత్సరం అది. 1945 ఆగస్టు 8న హీరోషిమా నగరం పైన ఆటం బాంబుల వర్షం ఫలితంగా ఆ చుట్టుపక్కల వాసులంతా ప్రాణాలు కోల్పోయారు. అదే ప్రాంతంలో ఎంతో ఆస్తి నష్టం, ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రాంతమంతా కూడా చూస్తూ ఉండగానే నేలమట్టమైపోయింది.
అయితే అదే ప్రాంతంలో ఒక గృహంలో నివసిస్తున్న 8 మంది జేసు సభ గురువులకు మాత్రం ఏ హాని కలగలేదు. ఇంతమంది ప్రజలు చనిపోతే ఈ ఒక్క గృహంలో ఉన్న 8 మంది ఎలా కాపాడబడ్డారా అని వారిపైన 2500 మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అలా దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఆయన పరిశోధనలు జరిపారు. వారి పరిశోధనలన్నీ పూర్తయిన తర్వాత ఇది ఒక మహా అద్భుతమైన సంఘటనని, మానవ శక్తికి అందని గొప్ప అద్భుతం ఇక్కడ జరిగి వీరిని ప్రాణాలతో కాపాడింది అని వారి పరిశోధనలో వెల్లడి చేశారు. అయితే ఆ 8 మంది గురువుల్లో ఒక ఫాదర్ హైబర్ స్కిపిల్ గారు 1976లో అమెరికాలోనే ఫిలడెల్ఫియాలో జరిగిన దివ్య సప్రసాద మహాసభలో మేము ప్రాణాలతో కాపాడబడడానికి మరియ తల్లి చేసిన సహాయమే మూల కారణం. మేము ప్రతిరోజు జపమాల ప్రార్థన చెప్తాము. అదే ఆనవాయితీ ప్రకారం ఆ రోజు కూడా మేము జపమాల చెప్తూ ఉన్నాము. మేము జపమాల చెప్పే సమయంలోనే అక్కడ బాంబుల వర్షం కురిసింది. చూస్తూ ఉండగానే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా నీలమట్టమైపోయింది. ఒక్క మనిషి కూడా మిగలలేదు. కానీ మేము 8 మంది మాత్రం ప్రాణాలతో బయటపడ్డాము. మేము జపమాల చెప్పడం వల్లే మరియ తల్లి మమ్మల్ని కరుణించి అకాల మరణం నుండి కాపాడింది అని ఆ ఫాదర్ వెల్లడి చేశారు. ఇలా జపమాల ప్రార్థన ద్వారా అకాల మరణం నుండి కూడా మనం కాపాడబడతాము అని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనము. ఇప్పుడు మనం 6వ అద్భుతం గురించి తెలుసుకుందాం. మరియ తల్లి అద్భుత దర్శనం ఇది. పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క డైరీలో ఒక మఠవాసి గురించి ఇలా రాయబడి ఉంది. ఒక చిన్న మఠవాసి భోజనానికి ముందు జపమాల చెప్పడం మర్చిపోయారు. అయితే జపమాల చెప్పడానికి పెద్ద ఫాదర్ పర్మిషన్ తీసుకుని తన గదిలోకి వెళ్లి జపమాల చెప్తూ ఉన్నారు. చాలా సమయం అయింది. భోజనానికి రమ్మని పిలిచినా కూడా రావడం లేదు. ఏమైందా అని పెద్ద ఫాదర్ మరొక చిన్న ఫాదర్ ని ఆ గదిలోకి పంపించారు. ఆ చిన్న ఫాదర్ గది దగ్గరికి వెళ్లి చూడగా ఆ గదంతా కూడా గొప్ప కాంతితో నిండిపోయి ఉంది. అక్కడేదో గొప్ప అద్భుత దృశ్యం కనిపిస్తూ ఉంది. ఆ చిన్న ఫాదర్ ముందు మరియ తల్లి నిలబడి ఉన్నారు. 2 దేవదూతలు మరియ తల్లికి విరువైపులా నిలబడి ఉన్నారు. ఆ చిన్న ఫాదర్ చెప్పే ప్రతి మంగళవార్త జపంలో ఒక అందమైన గులాబీ పువ్వు ఆ ఫాదర్ నోటు నుండి బయటకు వస్తూ ఉంది. ఆ గులాబీ పూలను మరియ తల్లి శిరస పైన కిరీటంలాగా ఆ 2 దేవదూతలు అలంకరిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి పిలవడానికి వెళ్లిన మరొక ఫాదర్ కూడా అక్కడే ఉండిపోయారు. ఆ 2 మఠవాసులు కూడా మరియ తల్లి యొక్క దర్శనాన్ని చూసి అక్కడే నిశ్చిష్టులైపోయారు. ఈ విధంగా జపమాల ప్రార్థన చెప్పేటప్పుడు మనం చెప్పే ప్రతి ఒక్క మంగళవార్త జపము మరియ తల్లి శిరస పైన బంగారు గులాబీ పువ్వు అవుతుంది అని చెప్పడానికి ఈ జపమాల అద్భుతమే గొప్ప నిదర్శనము. కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనం కుటుంబ సమేతంగా ప్రతిరోజు మరియ తల్లికి గులాబీ పూలు తయారు చేయాలి. ఇంకా మనం 7వ అద్భుతం గురించి తెలుసుకుందాం. వాస్కో డి గామా జపమాల భక్తి. అది 1498వ సంవత్సరంలో వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్న తర్వాత తమ ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ముందు జపమాల ప్రార్థన చేశారు. వాడ ముందు భాగంలో మరియ తల్లి స్వరూపాన్ని ప్రతిష్టపరుచుకున్నాడు. మరియ తల్లి సహాయంతోనే సకల బాధల నుండి, సముద్రపు విపత్తుల నుండి రక్షించబడతాను అని ఆయన గొప్పగా విశ్వసించారు. కాబట్టే జపమాల ప్రార్థనతో మరియ తల్లి యొక్క స్వరూపముతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు. ఇదే విషయాన్ని వాస్కో డి గామా తన మీటింగ్ లో వెల్లడి చేశారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని జపమాల ప్రార్థన ద్వారా మనం ప్రతిరోజు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే ఎటువంటి విపత్తుల నుండైనా, ఎటువంటి ప్రమాదాల నుండైనా రక్షించబడతాము అని చెప్పడానికి వాస్కో డి గామే మనకు గొప్ప నిదర్శనము. ఇప్పుడు మనం 8వ జపమాల అద్భుతం గురించి తెలుసుకుందాం. పోర్చుగీస్ వారు వెలంగనికి చేరిక. ఒక ఓడ చైనా ఓడరేవు నుండి పోర్చుగల్ దేశానికి బయలుదేరింది. దురదృష్టవశాత్తు భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. అందులో ఉన్న వర్తకులందరూ తమను కాపాడమని మరియ తల్లిని ప్రార్థన చేసుకున్నారు. వారి మొర ఆలకించిన మరియ తల్లి తన అద్భుత శక్తితో వారిని నేటి వెలంగని పుణ్యక్షేత్రం గల సముద్ర తీరానికి సురక్షితంగా తీసుకువచ్చారు. దేవుని ప్రేమను ప్రదర్శించడానికి ఆ ప్రాంతాన్ని మరియ తల్లి ముందుగానే ఎన్నుకున్నారు. వారందరూ కూడా ప్రాణాలతో బయటపడినందుకు గాను కృతజ్ఞతగా పోర్చుగీస్ వర్తకులు 24 అడుగుల చుట్టుకొలత, 12 అడుగుల ఎత్తుగల దేవాలయాన్ని నిర్మించారు. వారు తిరిగి ఆ ప్రాంతానికి మరలా వచ్చినప్పుడు ఆ దేవాలయాన్ని వివిధ అలంకరణలతో తీర్చిదిద్దుతూ వచ్చారు. నేడు అక్కడున్న మరియ తల్లి స్వరూపాన్ని కూడా పోర్చుగీస్ వారు నిర్మించింది.
పోర్చుగీస్ వారు సముద్రపు తుఫానాల నుండి ప్రాణాలతో రక్షించబడినందుకు గుర్తుగా వెలంకనిలో ఈ రోజు అంత పెద్ద పుణ్యక్షేత్రం వెలిసింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎటువంటి సముద్రపు తుఫానుల నుండైనా కూడా మనం రక్షించబడతాము అని చెప్పడానికి వెలంకనిలో జరిగిన ఈ గొప్ప అద్భుతమే మనకు నిదర్శనం. ఇప్పుడు మనం 9వ జపమాల అద్భుతం గురించి తెలుసుకుందాం. 1491 నుంచి 1556 మధ్య కాలంలో జీవించిన పునీత విన్యాస్ గారి జీవితంలో జరిగిన అద్భుతం ఇది. జేసు సభను స్థాపించిన పునీత విన్యాస్ వారు మొదట సైన్యములో రాజు కొలువులో ఉండేవారు. కానీ దేవమాత ఎడల వారికున్న గౌరవము, భక్తి, విశ్వాసం మూలంగా తనను తాను సంపూర్ణంగా ప్రభు సేవకు అర్పించుకున్నారు. ఒకరోజు రాత్రి మరియ తల్లి తన దివ్య హస్తాలతో బాలయేసుని ఎత్తుకొని వచ్చి విన్యాసి గారికి దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో మరియ తల్లిని చూసిన తర్వాత మరియ తల్లి యొక్క మహిమ ప్రభావాలను కళ్ళారా చూసిన విన్యాస్ గారు ఈ లోక సుఖభోగాలన్నిటినీ విడిచిపెట్టి జపమాల భక్తి జీవంలోనే ఆనందం ఉంది అని గ్రహించారు. అప్పటి నుండి రాజు కొలువును కూడా విడిచిపెట్టి పవిత్ర జీవితం జీవిస్తూ జేసు సభను స్థాపించారు. అనేక వేదాంత గ్రంథాలను రాశారు. జపమాల భక్తిని, మరియ తల్లి యొక్క మహిమలను ఈ ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతో మంది మన పునీతులు మరియ తల్లి పట్ల ఉన్న భక్తి భావముతో ప్రతిరోజు జపమాల ప్రార్థన చెప్తూ మరియ తల్లి యొక్క దర్శనాలను పొందుకొని వారి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు. ఇప్పుడు మనం 10వ జపమాల అద్భుతం గురించి తెలుసుకుందాం. అది 1917వ సంవత్సరం ఫాతిమా నగరంలో మరియ తల్లి ఇచ్చిన దర్శనం ఇది. అక్టోబర్ 13, 1917న దేవమాత చివరి దర్శనములో లూసీ, ఫ్రాన్సిస్ జెసింతాలకు కమ్యూనిస్టు దేశమైన రష్యా పరివర్తన కోసము మరియు ప్రపంచ శాంతి కోసం జపమాల ప్రార్థన చేయమని మరియ తల్లి హెచ్చరించారు. లూసీకి బదులిస్తూ, నేను జపమాల రాణిని, విశ్వాసులను హెచ్చరించడానికే వచ్చాను. పాపులు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ అడగాలి. ప్రభు హృదయం తీవ్రంగా గాయపడింది. ఇంకా ప్రభుని బాధ పెట్టకండి, అందరూ జపమాల ప్రార్థన చెయ్యాలి అని తన దర్శనంలో తెలియజేశారు. ఈ దర్శనం తర్వాత 6వ పాల్ జగద్గురువులు గారు జపమాల భక్తిని ప్రపంచమంతా కూడా చెప్పాలి అని ప్రోత్సహించారు. అద్భుతాలకు సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఫాతిమా నగరము. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లి స్వయంగా దర్శనమిచ్చి నేను జపమాల రాణిని అని లూసీ, ఫ్రాన్సిస్ జెసింతాలకు తెలియచేశారు. కాబట్టి మనందరం కూడా మారు మనసు పొందాలని, దేవుని ముందు క్షమాపణ కోరుకోవాలని, ప్రతిరోజు జపమాల ప్రార్థన చెప్పాలి అన్నదే మరియ తల్లి యొక్క అభిలాష. ఆఖరిగా మనము 11వ జపమాల అద్భుతం గురించి తెలుసుకుందాం. అది 1858వ సంవత్సరం లూర్దు నగరంలో మరియ తల్లి దర్శనము. ఫ్రాన్స్ దేశంలో లూర్దు పట్టణంలో గల ఒక కొండ గుహలో బెర్నదెత్తమ్మకు ఫిబ్రవరి 11 నుండి జూలై 16 వరకు వరుసగా 18 సార్లు మరియ తల్లి దర్శనమిచ్చారు. ఆ దర్శనంలో పాపాత్మల కొరకు ప్రార్థించు, ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలి అని చెప్పారు. తర్వాత బెర్నదెత్తమ్మ నువ్వెవరవు అని అడిగినప్పుడు మరియ తల్లి ఇలా చెప్పారు, నేను జన్మ పాప రహితోద్భవిని అని తెలియచేశారు. ఇక్కడ ఒక నీటి బుగ్గ ద్వారా నన్ను వేడుకున్న భక్తులకు అనేక స్వస్థతలు జరుగుతాయి అని కూడా మరియ తల్లి తెలియచేశారు. ఇప్పటికీ కూడా అక్కడ అద్భుతాలు కొక్కొల్లలుగా జరుగుతూనే ఉన్నవి. జపమాలలోని శక్తిని అనేకులు చవిచూస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెలిసిన గుణదల మాత, విశాఖపురి మాత, సాగర మాత, నిర్మలగిరి మాత, కోడూరు మాత పుణ్యక్షేత్రాలలో కూడా మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా అనేక స్వస్థతలు, అనేక అద్భుతాలు జరుగుతున్నవి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలను వ్యక్తిగతంగా, కుటుంబ సమేతంగా సందర్శించిన వారు అనేక అద్భుతాలను పొందుకుంటున్నారు. వాటన్నిటినీ శ్రీసభ ధృవీకరించకపోయినా మరియ తల్లి యొక్క అద్భుతాలు దేవుని మహిమార్థం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కుటుంబ సమేతంగా జపమాల చెప్పడం మనందరం నేర్చుకోవాలి. మన కుటుంబంలో జరిగే మానవ అతీతమైన అద్భుతాలకు మనం సాక్షులుగా నిలవాలి. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో మనం 11 జపమాల అద్భుతాల గురించి తెలుసుకున్నాం. ఈ అద్భుతాలు తెలుసుకున్న తర్వాతైనా కుటుంబ సమేతంగా ఈ అక్టోబర్ నెలలో క్రమం తప్పకుండా ప్రతి కుటుంబం కూడా భక్తి శ్రద్ధలతో జపమాల ప్రార్థన చేస్తూ మరియ తల్లి నుండి క్రీస్తు ప్రభు చెంతకు మనందరము నడిపించబడాలి అన్నదే మా వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు యొక్క
ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి కుటుంబం కూడా అక్టోబర్ లో క్రమం తప్పకుండా జపమాల ప్రార్థన చెప్పాలి అని మీ అందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇది ఈ రోజు మన వీడియో. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనందరినీ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.